వాళ్ళు నన్ను ఆదరించి అభిమానించి శాసనసభకు పంపించారు. చంద్రబాబు గారికి గిఫ్ట్గా గన్నవరాన్ని ఇచ్చారంటూ ఏమాత్రం సందేహం. ఈ భావోద్వేగాలు నేను ఆనందంగా మోసం మీకు ఇందాక చెప్పినట్టే రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారు కూడా రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు. ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశలో పరుగులు పెట్టిస్తాం. కానీ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ చాలా భావోద్వేగంగా ఉన్నారు. ఒక గన్నవరం నియోజకవర్గాలు చాలా ప్రాంతాల్లో ఇక్కడ వంశీ మీద ఖచ్చితంగా రివెంజ్ తీసుకోవాలి చాలా మంది భావోద్వేగంగా ఉన్నారు. వాళ్ళకి చెప్తారు కక్షపూరిత రాజకీయాలు చేయనంటే నేను స్వామీజీనా? నేను తెలుగుదేశం పార్టీ శ్రేణులైన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళకి నేను సందేశం ఇచ్చేది ఏముంటుంది? బేసికల్లీ నేను చేయనది ఏంటంటే సామాన్య ప్రజల మీద, కార్యకర్తల మీద, ఏ పార్టీ కార్యకర్తలైనా ఏం రాదు కదా. వాళ్ళు ఏదో వాళ్ళ ఇంట్రెస్ట్ కొద్దో పార్టీలు తిరుగుతారు. వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీలో కానీ ఈసారి గన్నవరం ప్రజలు ప్రతిసారి కమ్యూనిస్ట్ పార్టీకి 4,500 ఓట్లు మినిమంగా 4,000 ఓట్లు పైనే ప్రతి ఎన్నికల్లో పడినాయి. 83 నుంచి సుందరయ్య గారి కాన్స్టిట్యూన్సీ ఓట్లు. ఈసారి 1,100 ఓట్లు మాత్రమే పడినాయి వాళ్ళకి. అంటే కమ్యూనిస్ట్ సోదరులు కూడా నాకు ఓటేశారు అని నేను బలంగా నమ్ముతున్నా. అలాగే కక్షపూరిత రాజకీయాలంటే నేరం చేసి ఇప్పుడు దాడులకు గురైన వాళ్ళు వాళ్ళని అడగాల్సిన వస్తుంది కదా. అది అంటే గత 5 ఏళ్లగా వాళ్ళ దాడులకు కానీ వాళ్ళ ఇబ్బందులకు కానీ గురైన వాళ్ళకి సంబంధించి వాళ్ళకి అండగా ఉంటాను. ఇటు పరిస్థితుల్లో పార్టీ అండగా ఉంటుంది, నేను అండగా ఉంటా, ప్రభుత్వం కూడా అండగా ఉంటుంది. పార్టీ ఆఫీస్ గన్నవరంలో ఉందిగా. గన్నవరంలో నాకు వైసీపీకి లేదు, ఒకసారి ఉంది. నాకు బాపులపాడులో ఉంది ఆఫీస్, ప్రసాదంపాడులో 4,000 గజాల్లో ఉంటుంది నా ఆఫీసు, విజయవాడ రూరల్ మండలం. గన్నవరంలో దాసరి భారవతంరావు ఏ ఆఫీస్ ఏది పడరు అదే ఆఫీస్ నా కిందే ఉంది కదా. అది ఆ క్వశ్చన్ ఎందుకు వచ్చింది? గన్నవరం మీడియా సోదరులు కొంచెం వివక్షగా ఉంటారని ప్రెస్ మీట్ విజయవాడలో పెట్టా. గతంలో చాలాసార్లు చెప్పారు, మీకు అర్థం లేదు అనుకుంటా. లేకపోతే విజయవాడ రావాల్సిన అవసరం నాకేం ఉండదు. అలాగే నేనే ధర్మరక్షణ కాదు పారిపోవటానికి. లక్ష్మీ నరసింహ ధర్మరక్షణ క్యారెక్టర్ ఉంటుంది. ఎవరు అరెస్ట్ చేస్తారని చెప్పుకున్నానే పారిపోతుంటాడు. నేను ఇక్కడే ఉంటానని చెప్పి ఇక్కడే ఉన్నా 7 సంవత్సరాలుగా. ఎట్టి పరిస్థితుల్లో పవర్ ఈజ్ పవర్. ఫిమేలా మేలా ట్రాన్స్జెండర్ అనేది మ్యాటర్ లేదు. ట్రాన్స్జెండర్కైనా పవర్ ఇస్తే ఎరగదీసేస్తారు. పవర్ లేనప్పుడు ఫైట్ చేస్తే ఆవిడ మగాడు. గన్నవరం నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత శాసనసభ్యుడిగా మొట్టమొదటి మీట్ పెడతాం. మీరు దాన్ని కవర్ చేయడానికి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు చాలామంది శాసనసభ్యుల్ని, ఎంపీలని ఇంటర్వ్యూ చేసి ఉంటారు, ప్రెస్ మీట్లు పెట్టి ఉంటారు. వాళ్ళు ఏ ఏజ్లో శాసనసభ్యులు అవ్వాలని కోరుకుందో నాకు తెలియదు. కానీ నాకైతే 9th క్లాస్లో నేను ఉయ్యూరు కేసీపీ స్కూల్లో చదువుకున్నప్పటి నుంచి శాసనసభ్యుడు అవ్వాలన్న కోరిక. ఏమవుతామని టీచర్లు అడిగితే నేను ఎమ్మెల్యే వాళ్ళని అనుకుంటున్నా అని చెప్పాను. దానికి కారణం మా ఫాదర్ కజిన్, మా పెద్దనాన్న 1985లో మేము చిన్నప్పుడు విజయవాడ ఈస్ట్ నుంచి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా పోటీ చేయడం, రాజకీయాల మీద ఆసక్తితో. అలాగే తర్వాత 10th ఎండింగ్లో సెలవుల్లో కానీ ఇంటర్లో కానీ హైదరాబాద్ వెళ్ళి అసెంబ్లీ చూసొద్దామని. అంటే లోపలికి కాదు, బయట నుంచి. ఎట్టి పరిస్థితుల్లో రావాలన్నట్టుగా చూసి వచ్చాం. తర్వాత పరిణామాలు మారినాయి. ఇప్పుడు 2 రాష్ట్రాలు అయినాయి. ఇప్పుడు ఆ శాసనసభ తెలంగాణ కింద ఉంది. ఏదేమైనా గన్నవరం నియోజకవర్గం నుంచి నన్ను గతంలో ఎన్నడూ లేనంత మెజారిటీ ఇచ్చి కేవలం 22,000 ఓట్లు దాసరి బాలవర్ధన్ గారికి గతంలో మెజారిటీ వచ్చింది. ఈ రోజున 37,700 ఓట్ల మెజారిటీతో నన్ను శాసనసభకు ఎన్నుకున్నందుకు గన్నవరం నియోజకవర్గ ప్రజలందరికీ నా పాదాభివందనం తెలియజేస్తున్నాను. నేను గతంలోనే గెలిచారని నా ఉద్దేశం. కేవలం 270 ఓట్లు, వాటికి పలు కారణాలు, ఏమైనా ఎలక్షన్ మార్చారేమో డౌట్లు, ఇట్లాంటి బోల్డ్ అనుభవగానాలు. ప్రజలు నా వెనకే ఉన్నారు. అంతకుముందు గత 2 ఎన్నికల్లో 2014, 2019 ఎన్నికల్లో 84 పంచాయతీలు ఉంటే 50 పంచాయతీల పైన వైసీపీకి మెజారిటీ వచ్చిన పరిస్థితి. కానీ ఈ రోజున కేవలం 24 గ్రామాలకే వైసీపీ పరిమితం అయిపోయింది. మిగతా 60 గ్రామాల్లో నాకే మెజారిటీ ఇచ్చారు. అలాగే నా విజయాన్ని కాంక్షిస్తూ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రచారానికి వచ్చినందుకు మరోసారి మీడియా ముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
నేను గతంలో మీడియా సమావేశాల్లో చాలాసార్లు చెప్పాను, కనీసం 2-3 ప్రెస్ మీట్లో చెప్పాను. 94 పునరావృతం అవుతుంది, ప్రధాన ప్రతిపక్ష హోదా ఉండదు కాంగ్రెస్కి. ఆ రోజు 26 సీట్లు వచ్చినాయి. అలాంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నాయి. 2 ఎంపీలతో ఉన్న తెలుగుదేశం పార్టీ ఆ రోజు 89లో 2 ఎంపీలు పరిమితమై 94లో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు గన్నవరం మీటింగ్ వచ్చినప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారు, ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదా తీసేద్దామని గన్నవరం ఆనాటి శాసనసభ్యుడిని చేర్చుకున్నామని చెప్పాడు. ప్రతిపక్ష హోదా చంద్రబాబు గారికి తీసేద్దాం అనుకున్నారు. కేవలం 4 శాసనసభ్యులు మారిన తర్వాత ఇంకెవరో మారక ఆయన ప్రతిపక్ష హోదాని తీలేకపోయారు. కానీ తను ఒకటిదైతే దైవం ఒకటి తలిచినట్టుగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపక్ష హోదా పోతుంది అని చెప్పి నేను ఆ రోజు గన్నవరంలో చంద్రబాబు గారి ఎన్నికల ప్రచార సభలో ఆయన పక్కన ఉండగానే చెప్పాను నేను. అదే జరిగింది. అలాగే కూటమి గెలిచింది. కేకే కూడా గెలిచాడు అనుకుంటున్నాను. అంత షార్ప్గా ఆయన జ్యోతిష్కుల్లో చెప్పినట్టు అనిపిస్తుంది. సర్వే సంస్థలు అయితే కొంచెం అటు ఇటుగా చెప్తూ ఉంటుంది. కానీ ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా అలాంటి దౌర్భాగ్యకర స్థితికి జగన్మోహన్ రెడ్డి చేరుకోవటం స్వయం కృతాపరాధంగా నేను భావిస్తున్నా. ఈ రాష్ట్ర ప్రజలు ఎంతగా తిరస్కరించారంటే, ఈ రాష్ట్రం పుట్టిన తర్వాత ఇంత ఓటింగ్ శాతంలో తేడా లేదు. గతంలో వైసీపీకి 151 సీట్లు వచ్చినా ఆ రోజున 5,000 గెలిచిన చాలా మంది ఉన్నారు. ఇవాళ 50,000, 70,000, 60,000, 30,000, 50,000 అట్లా ప్రజా వ్యతిరేకత ప్రస్ఫుటం అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ప్రతీకార రాజకీయాలు, చంద్రబాబు నాయుడు గారి మీద లక్షల కోట్ల బడ్జెట్లు ప్రవేశపెట్టి వాటిని ఖర్చు పెట్టి ముఖ్యమంత్రిగా సింహభాగం పరిపాలించి రాష్ట్రాన్ని పరిపాలించిన ఆయన మీద ఓ 30 కోట్ల రూపాయల కుంభకాండాన్ని చూపి ఆయన అరెస్ట్ చేసి దానికి భారీ మూల్యం చెల్లించాడు. అలాగే సొంత చెల్లికి నచ్చపోయినా పర్లేదు, కన్న తల్లికి కూడా నచ్చినప్పుడు ఈ రాష్ట్ర ప్రజలకి ఎలా నచ్చుతాడు అనుకున్నాడో జగన్మోహన్ రెడ్డి ఆత్మావలోకం చేసుకుంటే మంచిదని నేను భావిస్తున్నాను. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నేను చెప్పా, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే రోజు నేను తెలుగుదేశం పార్టీలో చేరలా. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు పులివెందుల నుంచి శాసనసభకు వస్తావు, నీ రాజకీయ అపాయింట్మెంట్ అక్కర్లా, నా గన్నవరం ప్రజలు నాకు అన్యాయం చేయరు, నా ప్రజలు నన్ను శాసనసభకు పంపిస్తారు, ఇండిపెండెంట్గా గెలిపించిన చరిత్ర ఉన్న గన్నవరం ప్రజలు నన్ను ఎన్నుకుంటారు, నేను అసెంబ్లీలో కలుస్తానని చెప్పాను. ఆ ప్రతిజ్ఞను నెరవేర్చినందుకు మీ ద్వారా నా గన్నవరం నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. అలాగే వైనాట్ 175 అని సిద్ధమని ఆఖరికి 11 సీట్లకు పరిమితం అయిపోతే కనీసం శాసనసభలో ప్రతిపక్ష హోదా లేకుండా ఇప్పుడన్నా శాసనసభకి ఒక పార్టీ అధ్యక్షుడిగా వస్తాడా రాడనేది కాలం చెప్పాలి. వస్తే ప్రజల పక్షాన పోరాడినట్టు, రాకపోతే ప్రజలు ఏమనుకుంటారనేదాన్నన్నా పరిగణలోకి తీసుకుంటాడని భావిస్తున్నా. 24 మంది శాసనసభ్యులు పోటీ చేసి ఆయన కోసం పోటీ చేసి ఓడిపోతే 19 మందిని మార్చేసిన పరిస్థితి. రాజకీయాన్ని రాజకీయంగా కాకుండా కక్షపూరిత ధోరణిలో ప్రజావేదికలు కోల్చడం, ఇలా ఏది చేసినా అలాంటివి చేయటం వల్ల ప్రజలు వాళ్ళ చంద్రబాబు గారికి కూటమికి అత్యధిక సీట్లు కట్టబెట్టిన పరిస్థితి.